అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. 40 ఏళ్లు పూర్తయిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు పూర్తిగా ప్రక్షాళన చేసే పనిలో పడ్డారట సీఎం చంద్రబాబు. ఇకపై సీనియర్ నేతలకు పెద్దగా అవకాశాలు ఉండబోవని ఆయన సంకేతాలు ఇస్తున్నారట. రాబోయే రోజుల్లో యువ నాయకత్వమే పార్టీని నడిపించాలని భావిస్తున్నారట. ఇంతకు తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది? తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఇప్పటికి 40 ఏళ్లు దాటిపోయింది. ఆ పార్టీ చంద్రబాబు చేతిలోకొచ్చి దాదాపు 30 ఏళ్లయింది. అయితే పార్టీ చరిత్రలో ఎన్నడూ సాధించని రేంజ్ విజయాన్ని 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు అందించారు. దీంతో పార్టీలో మళ్లీ సీనియర్ల పెత్తనం సాగుతుందని అందరూ భావించారు. కానీ చంద్రబాబు మాత్రం సరికొత్త రాజకీయానికి తెరతీశారు. పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి కొనసాగుతున్న నాయకులున్నారు. దీంతో పాటు 25 ఏళ్లకు పైగా టీడీపీనే అంటుపెట్టుకుని ఉన్న సీనియర్లు కూడా ఉన్నారు. వీరందరినీ ఇప్పుడు చంద్రబాబు పక్కన పెట్టేస్తున్నారట. పార్టీలో సీనియర్లకు ఇప్పుడు పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదనే టాక్ వినిపిస్తోంది. కొందరు ముఖ్యమైన సీనియర్లకు మాత్రం అప్రాధాన్య పోస్టులు ఇచ్చి సంతృప్తి పరుస్తున్నారట. ఎన్నికలకు ముందే చాలా మంది సీనియర్లను చంద్రబాబు పక్కన పెట్టేశారు. సీనియర్లు ఇంకా పాత పద్ధతుల్లో రాజకీయాలు చేస్తూ ఉండడం, వారిలో చాలా మంది నియోజకవర్గాలపై పట్టు కోల్పోవడం వంటి కారణాలు చూపించి చంద్రబాబు వారికి అసలు టికెట్లే ఇవ్వలేదు. వారి స్థానంలో ఇప్పటికే యువ నాయకులను సిద్ధం చేశారు. చాలా మంది యువకులకు టికెట్లు ఇవ్వడంతో తొలిసారే గెలిచి చట్టసభలోకి అడుగుపెట్టారు. చంద్రబాబు రాజకీయం చూసిన చాలా మంది ఇప్పటికే స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. మరికొంతమందిని ఎన్నికలకు ముందు తప్పించగా తాజాగా సీనియర్లకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా వారికి ఎగ్జిట్ డోర్ చూపిస్తున్నట్లు తెలిసింది. ఇకపై తెలుగుదేశం పార్టీని యువకులే నడిపించాలని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే కుమారుడు నారా లోకేష్ కు పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా అమితమైన ప్రాధాన్యత లభిస్తోంది. కీలకమైన నిర్ణయాల్లో నారా లోకేష్ ను భాగం చేస్తున్నారు చంద్రబాబు. తాను కూడా నెమ్మదిగా రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, అలాగే పార్టీలోని సీనియర్లు కూడా తమ వారసులకు లేదా యువకులకు అవకాశం ఇవ్వాల్సిందేనని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. ఒకప్పుడు రాజకీయాల్లో గెలిచిన తర్వాత ప్రజలకు కనపడకపోయినా మళ్లీ ఎన్నికల ముందు కనపడి వారికి ఒక దండం పెడితే ఓట్లు వేసేవారు. కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చంద్రబాబు చెబుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడికే ప్రజలు పట్టం కడుతున్నారని, కాలంతో పాటు పరుగులు పెట్టాల్సిందేనని చంద్రబాబు సూచిస్తున్నారు. సీనియర్లు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారని, ఇప్పటికే పాతతరం రాజకీయాలనే నమ్ముకున్నారని, అందుకే వారిని పక్కన పెట్టక తప్పదని భావిస్తున్నారట. అందుకే సీనియర్లు ప్రజలకు దూరంగా ఉండే నాయకులను ఒక్కొక్కరిగా చంద్రబాబు తప్పిస్తూ వచ్చారు. ప్రస్తుతం తెలుగుదేశం తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలను చూస్తే సగం మందికి పైగా యువ నాయకత్వమే కనిపిస్తోంది. టీడీపీలో అత్యంత సీనియర్ అయిన యనమల రామకృష్ణుడిని కూడా చంద్రబాబు పక్కన పెట్టారు. ఎన్నికల ముందే ఆయనకు పరిస్థితిని వివరించారట. అందుకే తన రాజకీయ వారసురాలిగా కుమార్తె దివ్యను బరిలోకి దింపారు యనమల. ఆమె ప్రస్తుతం తుని ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే కేఈ కుటుంబం కూడా రాజకీయాల నుంచి దాదాపు పక్కకు తప్పుకుంది. ఆ కుటుంబం నుంచి యువకుడైన శ్యాంబాబు ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచారు. అశోక్ గజపతిరాజు వంటి సీనియర్ కూడా తనంతటి తానుగానే రాజకీయాలకు దూరమయ్యారు. తన కుమార్తె అదితి విజయలక్ష్మిని విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఇలా సీనియర్లందరూ దాదాపు పక్కకు తప్పుకొని తమ వారసులను బరిలోకి దింపారు. ఇదంతా చంద్రబాబు వ్యూహమే అనే చర్చ జరుగుతోంది.
తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ వస్తున్న రాయపాటి కుటుంబం కూడా రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు వెళ్లింది. వయసు మీద పడ్డంతో రాయపాటి సాంబశివరావుకు చంద్రబాబు ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు. ఇక మాగుంట బాబు కూడా చాలా కాలంగా రాజకీయాల్లో కనిపించడం లేదు. ఇలా సీనియర్లందరినీ చంద్రబాబు క్రమంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరం పెట్టారు. ఇది తెలుగుదేశం భవిష్యత్ కోసమే అని ఆయన చెబుతున్నారు. రాబోయే రోజుల్లో నారా లోకేష్ పార్టీని నడిపించాల్సి ఉంటుంది. అప్పుడు ఆయన వెంట యువ నాయకత్వం ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు. సీనియర్లుంటే ఇబ్బందులు వస్తాయని క్రమంగా వారందరినీ చంద్రబాబు దూరం పెట్టారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి తెలుగుదేశం పార్టీలో ఇక సీనియర్ల మాటకు చెల్లుబాటు లేదని, పార్టీని యువ నాయకత్వమే నడిపిస్తోందని చంద్రబాబు సంకేతాలిచ్చారు.